రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ తాజాగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీతో బరిలోకి దిగారు. తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. దీని వెనుక ఆమె వ్యూహాలేంటి, అజెండా ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది? తెలంగాణలో ప్రభావం చూపుతారా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతారా? పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో కలుస్తారు? రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇంతకు కవిత టార్గెట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు భారీ మలుపు తీసుకుంటున్నాయి. సామాజిక తెలంగాణ ఆశయ సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత అడుగులేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కవిత సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ యువతను ఆకర్షించేందుకు ఆమె ప్రణాళికలు రచిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిని వీడి ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణ రక్షణ సేన పేరుతో సొంత పార్టీని ప్రారంభించారు. పార్టీ జెండా పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల సమ్మేళనంగా ఉంది. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్లో టీఆర్ఎస్ అని ఉంటుంది. కవిత ప్రధాన లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించటం. తెలంగాణ ఉద్యమ ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారన్న భావనతో ఆమె కొత్త పార్టీని ప్రారంభించారు. రాష్ట్రంలో బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీ వర్గాలను ఏకం చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు అందించడం ఆమె ఎజెండాలో ముఖ్యమైన అంశాలు. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి సంస్థను ఒక స్వచ్ఛంద సంస్థగానే కొనసాగించాలని కవిత నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రత్యేకంగా తెలంగాణ రక్షణ సేనను వాడుకోవాలన్నది ఆమె ప్రణాళిక. ఈ కొత్త రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాల్సింది. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కవిత యుద్ధం చేస్తున్నారు. భూ పోరాటం ద్వారా పేదల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, మాజీ మావోయిస్టులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో ముందుండి పోరాడుతున్నారు. ఒంటరి పోరాటం ద్వారా ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈ పోరాటాల ద్వారా తెలంగాణలో కవితకు ప్రజాదరణ ఎంత మేరకు లభిస్తుందో చూడాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా, ఒంటరిగానే బరిలోకి దిగుతారా అన్నది చూడాలి.